వైసీపీలో సీట్లు మారిన నేతల బుజ్జగింపు కొనసాగుతోంది. నిన్న పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ తో భేటీ కాగా ఇవాళ సాయంత్రం మంత్రి విశ్వరూప్, కొండేటి చిట్టిబాబు సీఎం క్యాంపు కార్యాలయానికి రానున్నారు. వీరితో సీఎం జగన్ విడివిడిగా మాట్లాడనున్నారు. అమలాపురం నుంచి విశ్వరూప్ ని వేరే స్థానానికి మారుస్తారని తెలుస్తోంది. ఇక పి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చిట్టిబాబుకు ఈసారి టికెట్ నిరాకరించినట్లు సమాచారం. నేడు ఉభయ గోదావరి జిల్లాలోని సీట్ల మార్పుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నిన్న ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండం దొరబాబు, ఎలిజా, బాలరాజు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదో కారణాలు వివరించారు జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, గోదావరి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పుల ప్రకటన ఈరోజు సాయంత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే నిన్న కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మాట్లాడారు. విడివిడిగా మాట్లాడి కొంతమందికి ఎవరికైతే టికెట్ ఇవ్వలేకపోతున్నారో వాళ్ళకి సంబంధించి పూర్తిగా సీఎం జగన్ వాళ్ళకి వివరించిన పరిస్థితి. దాంతోపాటు మిగిలినటువంటి స్థానచలనం ఎవరికైతే కలుగుతుందో, ముఖ్యంగా మంత్రి వేణుతో పాటు కొంతమంది ఎంపీలు కూడా ఎమ్మెల్యేలుగా పంపిస్తున్నారు. మార్గాని భరత్, అలాగే వంగా గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళని కూడా ఎమ్మెల్యేలుగా పంపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పంపిస్తున్నాం అనే అంశానికి సంబంధించి కూడా సీఎం జగన్ వివరించారు. అయితే ఈరోజు కోనసీమకు సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ని కలవబోతున్నారు. ప్రస్తుతం అమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి పినిపే విశ్వరూప్, అలాగే పి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబు వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికే తాడేపల్లికి బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ని వేరువేరుగా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే అమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి విశ్వరూప్కు ఈసారి అమలాపురం నుంచి వేరే స్థానాన్ని ఆఫర్ చేసినట్టుగా తెలిసింది. అది పి గన్నవరం లేదంటే పాయకరావుపేట అనే అంశానికి సంబంధించి అయితే అధికారికంగా ప్రకటించిన తర్వాత మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అమలాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విశ్వరూప్కి అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే మార్పు నిర్ణయం సీఎం జగన్ ఆల్రెడీ తీసుకున్నారు. ఇక మరొక ఎమ్మెల్యే పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఆయనకి ఈసారి ఎన్నికల్లో టికెట్ అనేది పూర్తిగా నిరాకరించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని ఇప్పటికే అధిష్టానం నుంచి ఆల్రెడీ సమాచారం కూడా కొండేటి చిట్టిబాబుకి పంపించారు. ఇప్పుడు సీఎం జగన్తో కూడా ఈరోజు సాయంత్రం ఆయన కలవబోతున్నారు. అయితే ఈ ఇద్దరికి కూడా సీఎం జగన్ వివరించబోతున్నారు. ఎందుకంటే నిన్న కూడా వచ్చినటువంటి మొత్తం 5 ఎమ్మెల్యేలు, అటు పెండం దొరబాబు, జ్యోతుల చంటిబాబుతో పాటు పర్వత ప్రసాద్, బాలరాజు, ఎలీజా ఈ 5 ఎమ్మెల్యేలు కూడా టికెట్ లేదనే విషయాన్ని సీఎం జగన్ ఆల్రెడీ ముందు అధిష్టానం నుంచి ఆ సమాచారం పంపించినా నిన్న సీఎం జగన్ ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నాము, సర్వేలు ఏం చెప్తున్నాయి, ఏంటి పరిస్థితి, గెలిచే అవకాశం ఎందుకు తక్కువగా ఉంది, ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నాం అనేది పూర్తిగా వివరించడం జరిగింది. దాంతోపాటు టికెట్ ఇవ్వలేని వాళ్ళు ఎవరు కూడా బాధపడొద్దు, బాధ్యత అనేది నేను తీసుకుంటాను, పొలిటికల్గా మంచి స్థానానికి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను అంటూ కూడా సీఎం జగన్ వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే ఈరోజు కోనసీమకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు. వాళ్ళతో కూడా సీఎం జగన్ 1-to-1 మాట్లాడిపోతున్నారు. అయితే మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం 6 సిట్టింగులకు ఈసారి టికెట్ ఉండే అవకాశాలు అయితే లేదనేది స్పష్టమవుతుంది. దీంతోపాటు మార్పులు కూడా ఉన్నాయి. 2 మంత్రులు ఇప్పటికే మార్పులకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి చెలుబోయిన వేణుతో పాటు పినిపే విశ్వరూప్ వీళ్ళిద్దరికీ స్థానచలనం కలిగింది. ఇప్పటికే మంత్రి వేణును రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్కి ఆల్రెడీ మారుస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం పాటు నిన్న వేణుకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక విశ్వరూప్ను కూడా అమలాపురం నుంచి వేరే నియోజకవర్గానికి మారుస్తారు. పి గన్నవరం లేదంటే పాయకరావుపేట అనేది కూడా ఈరోజు సాయంత్రం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా గోదావరి జిల్లాలో పార్టీ అనేది చాలా పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల మీద ఆధారపడే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క టీడీపీ జనసేన పార్టీ పొత్తు అనేది కొంత బలంగా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గోదావరి జిల్లాలో మెజారిటీ తీసుకురావాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కోనసీమకు సంబంధించి మార్పులు కూడా ఉండబోతున్నాయి. ఈరోజు సాయంత్రం కోనసీమ ఎమ్మెల్యేలు విశ్వరూప్ అలాగే కొండేటి చిట్టిబాబు ఇద్దరు కూడా సీఎం జగన్ని కలవబోతున్నారు. అంటే విశ్వరూప్ ని వేరే స్థానానికి మారుస్తారంటే కాసేపట్లో సీఎం జగన్ తో కూడా భేటీ కాబోతున్నారంటే ఏ స్థానానికి విశ్వరూప్ ని మార్చే ఛాన్స్ ఉంది? ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? ప్రస్తుతం అమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పినిపే విశ్వరూప్ ఉన్నారు. ఆయన మంత్రివర్గంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అమలాపురంలో ఉన్నటువంటి గత పరిస్థితులు, ముఖ్యంగా కోనసీమ అల్లర్ల నేపథ్యంలో విశ్వరూప్ ఉన్నటువంటి వ్యతిరేకత, తర్వాత విశ్వరూప్ కుమారుడికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావించింది. కానీ ఉన్నటువంటి పరిస్థితిలో జరిగినటువంటి సర్వేల నివేదికల ఆధారంగా విశ్వరూప్కి కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించి కానీ అమలాపురంలో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదనేది అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తుంది. అమలాపురానికి ఎంపీగా ఉన్నటువంటి చింతా అనురాధ వచ్చే అవకాశం అయితే
కనిపిస్తుంది. అయితే విశ్వరూపుని అక్కడి నుంచి పీగన్నవరానికి మారుస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. పీగన్నవరం మారుస్తారా లేదంటే పాయకరావుపేటకు మారుస్తారా అనేది కూడా ఈరోజు సాయంత్రానికి క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే విశ్వరూపుకు సంబంధించి పూర్తిగా టికెట్ లేదనేది కాదు, కానీ అక్కడి నుంచి ఆయన స్థానచలనం అయితే కలిగిస్తారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక పీగన్నవరానికి సంబంధించి అయితే కొండేటి చిట్టుబాబును పూర్తిగా టికెట్ నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆల్రెడీ చిట్టుబాబుకి సమాచారం కూడా అందించారు. ఇప్పటికే మిథున్ రెడ్డితో కూడా పలు దఫాలుగా సమావేశాలు కూడా జరిపిన తర్వాత ఈరోజు సాయంత్రం సీఎం జగన్ని కలిసి మరొకసారి సీఎం జగన్ ఎందుకు టికెట్ నిరాకరిస్తున్నాం అనేది పూర్తిగా 1-to-1 వివరించబోతున్నారు. ఈ వివరించిన తర్వాత దాదాపు ఈరోజు సాయంత్రం లేదంటే రేపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సుమా, దుర్గా, అంటే కొంతమంది ఎమ్మెల్యేలకు స్థానచలనం కలుగుతుంది, కొంతమందికి టికెట్ ని నిరాకరించి సీఎం జగనే స్వయంగా ఎందుకు టికెట్ నిరాకరిస్తున్నామంటూ కూడా ఎమ్మెల్యేలకు చెప్పే సిచ్యువేషన్ మనకు కనబడుతుందంటే ఒక వ్యూహంతో వైసీపీ ఏదేమైనా మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నంలో భాగంగా ఒక వ్యూహంతో ముందుకెళ్తుంది అనుకోవచ్చా ఇవన్నీ చూసినట్లయితే? ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పెట్టుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వాలంటే మార్పులు తప్పనిసరి అని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 11 చోట్ల స్థానాల మార్పులు కూడా చేశారు. అందులో 3 సిట్టింగ్లకు పూర్తిగా టికెట్లు నిరాకరించారు. మిగిలినటువంటి కొంతమందిని మార్చినటువంటి పరిస్థితి. ఆ మార్చిన వారిలో మంత్రులు కూడా ఉన్నారు. మొదటి విడతలో భాగంగా 3 మంత్రులు విడుదల రజని, మెరుగు నాగార్జునతో పాటు ఆదిమూలపు సురేష్ 3 కూడా మార్పులు చేర్పులు జరిగాయి. ఇక రెండో లిస్టుకి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈరోజు రాత్రి లేదంటే రేపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ లిస్టులో కూడా ఖచ్చితంగా 2 మంత్రులు స్థానచలనం అయితే కలిగించబోతున్నారు. ఇక 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పూర్తిగా టికెట్ లేదనేది రెండో లిస్టులో కూడా మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి నిర్ణయం అనేది చాలా వ్యూహాత్మకంగా సీఎం జగన్ తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ పూర్తిగా మార్చేసి గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో పెట్టుకున్నటువంటి టార్గెట్ను రీచ్ అవ్వాలంటే కఠినమైనటువంటి నిర్ణయాలు తప్పవని గతం నుంచి కూడా హెచ్చరిస్తున్నారు. అనేక సార్లు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి చేస్తున్నటువంటి సమీక్ష సమావేశాల్లో కూడా సీఎం జగన్ పలుమార్లు ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. పనితీరు బాలేకపోతే ప్రజాభిప్రాయం సూచన మేరకు అలాగే చేసినటువంటి సర్వేల మేరకు మాత్రమే నిర్ణయాలు ఉంటాయనే విషయాన్ని పదే సీఎం జగన్ ఎమ్మెల్యేలకు చెప్తూ వస్తున్నారు. అయితే పనితీరు మెరుగుపరుచుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఖచ్చితంగా సర్వేల ఆధారంగానే టికెట్లు ఉంటాయి, మొహమాటం ఎక్కడ పడేది లేదంటూ కూడా చెప్తూ వస్తున్న నేపథ్యంలో అప్పటికీ కూడా పనితీరు బాలైనటువంటి ఎమ్మెల్యేలు సర్వేలో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే మారుస్తున్నారు. అయితే మార్చిన సందర్భంలో నేరుగా ఎమ్మెల్యేలతో సీఎం జగనే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎవరికైతే టికెట్ పూర్తిగా నిరాకరిస్తున్నారో వాళ్ళని తాడేపల్లికి పిలిచి 1-to-1 సీఎం జగన్ మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో పూర్తిగా భవిష్యత్తుకి బాధ్యత నాది అంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలో అంటే ఎమ్మెల్యే పదవి ఒకటి మాత్రమే కాదు, ఇంకా వేరే పదవులు ఉంటాయి, ఉన్నత స్థానాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇచ్చే బాధ్యత నాది, మీరు పార్టీలో కొనసాగండి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకి అర్థమవుతుంది. అంటే పక్కాగా వ్యూహం అమలు చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన టీడీపీ పొత్తు ప్రభావం అనేది కాస్త ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ స్థానాలు సాధించే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సుమా, థ్యాంక్ యూ దుర్గా.